అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ ఏదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. అంటే పాతాళములో బాధపడుకుంటూ భూమి మీద ఉన్న ఆయన కుటుంబాన్ని గురించి ఆయన ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు. నేను ఇక్కడ యాతన పడుచున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదనకరమైన స్థలముకు రాకుండా వారి దగ్గరికి ఎవరు పంపించు? ఇక్కడ నుంచే పంపించంటున్నాడు. మళ్ళీ ఆయన కిందికి వద్దాం ఆ మాట అనేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. తండ్రివైన అబ్రహామా, అక్కడ ఉన్నారని మాత్రం వాళ్ళతో చెబితే నువ్వు అలాగనొద్దు. ఇక్కడ నేను యాతన పొందుచున్నాను కదా, ఈ యాతన అంటే ఏమో వాళ్ళకి తెలిసేటట్లు ఇక్కడి నుంచే వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అంటే ఎంత జ్ఞానమో చూడండి నిజంగా ఆయనకి. ఎవరికి? ధనవంతుడికి. ఇంత జ్ఞానం ఉందా లేదనుకుంటున్నారా? పాతాళంలో పడిపోగానే అన్నీ ఏం కప్పుకొని పోలేదు ఆయనకి. అక్కడ కూడా ఎంత వివేచన కలిగి ఉన్నాడు చూడండి అసలు జ్ఞానవంతుడు. ఎవరు? ధనవంతుడు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినవలనని చెప్పితే కూడా, తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు. అతడు, తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అంటే ఇక్కడ మృతులు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. ఆ పాతాళంలో ఉండి వేదన పడుచున్నది ధనవంతుడు ఇక్కడ నుంచే భూమి మీదకి వెళ్ళి చెప్పాలి. ఇక్కడ నుంచి వెళ్తేనే వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే నేను వెళ్ళి వచ్చాను, అక్కడ ఇంత యాదనకరమైన స్థలం అది కాదు, మహావేదనకరమైన స్థలం ఉన్నదని వాళ్ళు చెబితేనట భూమి మీద ఉన్న వాళ్ళు నమ్ముతారంట. అక్కడ నుంచి రమ్మంటున్నాడు చూడండి ధనవంతుడు. నిజంగా ఇంతైనా జ్ఞానం ఉందంటారా లేదంటారా? ఏమని అర్థమవుతుందనా? జ్ఞానం ఉండే కదా అంటున్నాడు ఆయన, తెలివి ఉండే కదా అంటున్నాడు ఆయన. మృతుల్లో నుండి ఒకడు వెళితేనే తప్ప వాళ్ళు నమ్మరు. మృతుల్లో నుండి పంపి. కానీ అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట చెబితే వాళ్ళు ఇంటే సరే, లేకుంటే లేదంటున్నాడు. అలాగనవద్దు. తండ్రివైన అబ్రహాం అలాగనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వెళ్ళిన ఎడలే వాళ్ళు నమ్ముతారు అంటున్నారు. కిందికి అబ్రహాం అంటున్నాడు చూడండి చివరి మాట. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పవలెను. ఏమంటున్నాడు ఆయన మరలా మాట? అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల, అక్కడున్నారు వాళ్ళు చెప్పుతుంటే వాళ్ళు నమ్మనప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే ఏమి నమ్ముతారా అన్నట్లుగా అబ్రహాం గారు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ సంభాషిస్తున్నాడు ఎవరితోటి? నెమ్మది పొంది అబ్రహాం తోటి, వేదన పొందుతూ ధనవంతుడు. ఇద్దరు మాట్లాడుతున్నారు. ఎంత డీప్గా మాట్లాడుతున్నారు వాళ్ళు, కాలిపోవట్లేదు. అంటే వేదన మాత్రమే పొందుతున్నాడు. అంతేనా? మనం ఫస్ట్ చదువుకున్న మాట 23వ వచనంలో అంతేనా కదా? వేదన పడుచున్నాడు కానీ మాట్లాడుచున్నాడు, అయినా కూడా జ్ఞానం ప్రదర్శిస్తున్నాడు ఆయన. అంటే పాతాళ లోకంలో జ్ఞానం ఉందా లేదా? మరి ప్రసంగ గ్రంథం ఎందుకు మనకు అలా చెప్తుంది? ప్రసంగ గ్రంథం ఏమంటున్నది? నీవు పో పాతాళమందు జ్ఞానమైనను, ఉపాయమైనను, తెలివైనను, పని అయినను ఉండదు అంటున్నాడు. మరి ఇక్కడ పని చెప్తున్నాడు, వెళ్ళి పెట్టు, వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఉపాయంతో నాకు 5 అన్నదమ్ములు ఉన్నాడు, వెళ్ళి చెప్తే మాట్లాడంటున్నాడు. తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, అక్కడ ఉన్నారని చెప్పొద్దు, ఇక్కడ నుంచి వెళితేనే వాళ్ళు చెప్పి మారచ్చు అంటున్నాడు. అంటే ఎంత జ్ఞానము, ఎంత వివేకము, ఎంత ఆలోచన ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది.